చిన్న సినిమాల మధ్య కూడా పెద్ద యుద్ధం తప్పేలా లేదే. టాప్ స్టార్ గా క్రేజ్ కొట్టేసిన శామ్ కామెడీ టైమింగ్ తో అలరించే శ్రీ విష్ణులలో నిలిచేదెవరు? మే 9న వచ్చేందుకు సిద్ధమైన శుభం సింగిల్ సినిమాలలో ఎడ్జ్ తీసుకునేదేంటి? లెట్స్ వాచ్. వస్తాడనుకున్న హరిహర వీరమల్లు, బరిలోకి దిగుతాడనుకున్న తమ్ముడు వెనకడుగు వేయడంతో మీడియం రేంజ్ సినిమాలిప్పుడు మే 9పై కర్చీఫ్లు వేసుకుని సిద్ధమయ్యాయి. వీటిలో శామ్ శుభం ఒకటి కాక శ్రీ విష్ణు సింగిల్ మరొకటి. ముఖ్యంగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా క్రేజ్ కొట్టేసిన సమంత ప్రొడ్యూసర్ గా మారి ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అంటూ ఒక కొత్త బ్యానర్ స్థాపించింది. ఆ బ్యానర్ పైన నిర్మించిన సినిమానే శుభం. సినిమా బండితో మంచి పేరు తెచ్చుకున్న ప్రవీణ్ కండ్రేగుల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మే 9న రిలీజ్ కి సిద్ధమైంది. తొలిసారి బ్యానర్ ని స్థాపించి సినిమా తీసిన శామ్ కి పోటీగా సింగిల్ సినిమాతో అదే రోజు వస్తున్నాడు శ్రీ విష్ణు. అయితే శుభం కాస్త క్లాస్ ఎంటర్టైనర్ గా కనిపిస్తుండగా శ్రీ విష్ణు యూత్ కంటెంట్ తో ఆడియన్స్ ని అలరించడానికి సిద్ధమయ్యాడు. వాలకం చూస్తుంటే కార్తీక్ రాజు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సమంత శుభం కి గట్టి పోటీ ఇచ్చేలానే కనిపిస్తోంది. ఇక రెండు సినిమాల పరంగా కూడా శ్రీ విష్ణు సినిమాకే కాస్త ఎడ్జ్ ఉన్నట్టు కనిపిస్తోంది. మంచి కామెడీ టైమింగ్ తో నవ్వులు కురిపించే శ్రీ విష్ణుని దాటాలంటే శుభం సినిమాకి మౌత్ టాక్ గట్టిగానే రావాలి. ఒకవేళ సినిమా కాస్త బాగుందన్న టాక్ వస్తే మాత్రం శామ్ తన ప్రమోషన్స్ తో సినిమా స్థాయిని అమాంతం పెంచేస్తుందని స్పెషల్ గా చెప్పక్కర్లేదు. కావాల్సిందల్లా మొదటి 2 ఆటలకి ఆక్యుపెన్సీ ఫుల్ అవ్వడమే. చూడాలి మరి శ్రీ విష్ణు స్వాగ్ లా అంచనాలు పెంచేసి తీరా తుస్మనిపిస్తాడా, లేక తన కామెడీతో శుభం సినిమాని మించి వసూలు రాబడతాడా? For more videos like this, subscribe Big TV channel.